వర్షాలు కొట్టి చచ్చిపోతాం, వేల కొద్ది పంటలు పండించినాం, మక్కలు బాగులేదు, ఒడ్లు బాగులేదు. మహిళా సంఘం గురుపు అని ఆమె లీడర్ అమ్మ ఆమె ఉంటది ఎప్పటికీ, ఎవరు దిగిపోరుగా. అంటే మీ మహిళల్ని కోటీశ్వరాలు చేస్తాడు, కోటీశ్వరాలు చేస్తాడా? చేస్తాడు యోధి చేస్తాడే ఉన్నాడు. కోటీశ్వరాలు పండించిన పంటకు రైతు ఉన్నది ఎక్కడ చేస్తాడయ్యా? ఇప్పుడు పెట్టుబడులు పెట్టుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఒడ్లు అక్కడ మురిగిపోతాను, ఆగమైతానే ఒడ్లన్నీ. ఒడ్లు అన్నీ ఉంటాయా? ఫ్రీ బస్సు పెట్టిండు, తులం బంగారం. ఫ్రీ బస్ ఎందుకయ్యా? మాకు పైసలు లేవా? మేము పోతాం ఏంది? ఫ్రీ బస్సు లేకుంటే ఏంది మాకు? ఫ్రీ బస్సు ఉంటేంది లేకుంటేంది మాకు? మేము పండించిన పంటకే బాధ లేదు. అక్కడ పోసుకొని కూర్చొని ఏడతాను, రాత్రి వానొస్తే తలకాయ పట్టుకొని కూర్చున్నామాడ. బోనస్ ఇస్తానంటే బోనస్ ఎక్కడిది? బోనస్ లేదు, ఏది లేదు, ఏ బోనస్ లేదు, ఏది లేదు. మానెత్తి కొడతాడు. ఎక్కడ ఇంట్లో వండుకొని తిన్నామంటే కిరాణం సామానికి కూడా మస్తు రేటు దుకాణంలో పోతే మళ్ళీ వస్తా ఇంకా మళ్ళీ వస్తాడు. ఇంకా మళ్ళా వాళ్ళు వచ్చే ఓటు అడుగుతాం. మహిళల ప్రభుత్వం లేదు, ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అని గెలిపించుకుంటావు. రేవంత్ రెడ్డిని అక్కడ మూల మండ పెడతాం, అయిపోతుంది రేవంత్ రెడ్డి పని, అయిపోతుంది. ఫ్రీ బస్సు సంబంధం లేదు, ఏదో ఫ్రీ బస్సు మునిగిపోను. ఫ్రీ బస్సు పెట్టి అంత కుక్కల ఎగబెట్టిండు. ఎందుకు ఫ్రీ బస్సు కాలిపోను? 2500 మునిగిపోను. ఎవరికి ఇస్తాడు 2500 కాలిపోతే? ఎందుకు 2500? ఎవడు బాగుపడతాడు 2500తోనే? మేము ఒక్క నాట అయిపోతే ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటాం. 2500 మాకు లెక్క, మాకు దేనికా 2500? 2500 అట వాని బొంద మీద కొట్టుకొని 2500. రైతు బంధు ఏమేసిండు? రైతు బంధు ఒకటే ఎకరానికి వేసిండు. కేసీఆర్ అన్న అయితే మొత్తం కుప్ప వేసిండు. బతికినాం అందరం. 5 ఎకరాలకు వేసిండు, తప్పనిసరి అందరికి వేసిండు కేసీఆర్ అన్న. వీడు ఏమేసిండు? ఏమేయలేదు. మార్పు ఎక్కడిది? ఎక్కడ బ్యాంకులలో రుణమాఫీ కూడా ఎవరికి ఇచ్చిండు? ఎవరికో ఇచ్చడానికి ఇచ్చిండు. ఒక ఆసానికి ఒక్క రైతు కానీ ఇయ్యలే. అయినోరికే అయింది రుణమాఫీ. అది కూడా 2 లక్షల రుణమాఫీ అయినోరికే అయింది. ఎవరికి ఇచ్చిండయ్యా? ఏం బాగు చేసిండు? ఇంకో తాడు మళ్ళా చెప్పు తీసుకొని తంతారు మళ్ళీ వస్తే. రైతు బంధు ఎన్ని వేసాడు కేసీఆర్ అన్న? కుప్పలు వేసిండు. ఎక్కడ పడితే అక్కడ కుప్పలు వేసిండు. మోడీ వేసిండు, కేసీఆర్ వేసిండు. వీడు ఏం వేసిండు? మక్కలు అక్కడనే ఉన్నాయి, ఒడ్లు అక్కడనే ఉన్నాయి. కంటి పుట్టడు ఏడతాను అక్కడ. ఒడ్లు పోక రాత్రి తెల్లందాక మందులు ఎక్కడ? ఊరియా లేక కొట్టుకున్నాం అక్కడ. కొట్టుకొని సచ్చినాం, లైన్ కు నిలబడి కొట్టుకొని సచ్చినాం అక్కడ మందులు లేక. ఇట్లాంటి ప్రభుత్వం వస్తుంది. ఇక వస్తాడా? ఇక అయిపోయింది, ఇక మన బతికే అయిపోయింది. ఇక వస్తాడు.